క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. మనం విజ్ఞాపన కూడికలో మనం చేరి ఉన్నాం. విజ్ఞాపన కూడిక అనగా మన కొరకు కాకుండా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసేదే విజ్ఞాపన ప్రార్థన అంటారు. సహాయకరంగా నెహెమ్యా గ్రంథం తీయండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం తెలిసినటువంటి లేఖన భాగాలే. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుకుందాం. 4-5. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఎట్టనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా అని ఇలాగూ రాయబడింది. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇవరైనా మీ యొక్క లేఖన భాగాన్ని మేము చదువుకొని ఉంటున్నాం. అయినా తండ్రి, మీరు మాట్లాడి మాకు పంచిపెట్టండి. జ్ఞాపన కూడికలో అవసరమైనటువంటి మాటలను మీరు అందించమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా అంటే ఆదరణ అని అర్థం. నెహెమ్యా అంటే అర్థం ఆదరణ. నెహెమ్యా మనం చూసినట్టయితే యెరూషలేమును గూర్చి తెలుసుకున్నాడు. అదే కదా, నేను తెలుసుకొని అన్నటువంటి ఈ మాటలు వినినప్పుడు అన్నాడు కదా, దాని క్షేమము కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. యెరూషలేము క్షేమం కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ యొక్క మరి నెహెమ్యా అనే మాటకు దేవుని యొక్క ఆదరణ అని చూసాం. ఆదరణ అంటే మనకు గుర్తొచ్చేది యోహాను సువార్త 14-16లో ఉన్నటువంటి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆదరణ యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు కదా, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. ఈ నెహెమ్యా అనగా ఆదరణకర్త అని అర్థం. ఈ యొక్క నెహెమ్యా తండ్రి హకలియా. హకలియా అంటే దాని అర్థం ఏంటంటే యెహోవా కొరకు ఎదురు చూచువాడు అని అర్థం. ఇద్దరు పేర్లు చాలా బాగున్నాయి కదా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. యెషయా గ్రంథం 40:31లో కూడా మనకు ఆ మాట రాయబడింది. ఎదురు చూచి నూతన బలం పొందినటువంటి హకలియా, ఆయన కడుపున ఆదరణ కలిగించు నెహెమ్యా ఆదరణ కలిగించేటువంటి నెహెమ్యా పుట్టడం అది గొప్ప ధన్యతగా మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఈ నెహెమ్యా నిజంగా విజ్ఞాపన చేశాను అన్నాడు. క్రొత్త నిబంధనలో కూడాను పౌలు కూడా సంఘం అంతటినీ గూర్చినటువంటి చింత నాకు కలిగి ఉంది, ఈ భారము దినదినము కలుగుతున్నది అని 2 కొరింథీ 11:28లో ఉంది ఆ మాట. 2 కొరింథీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 11:28 చూస్తే, ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది అని. చూసారా, అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, మరి ఆ దినదినము నాకు కలుగుతున్నది అంటున్నాడు. నెహెమ్యా ఎలాగైతే యెరూషలేము కొరకు ఏడుస్తూ ఉన్నాడో, అలాగే పౌలు కూడా సంఘాలను గురించినటువంటి చింత కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట చూస్తే ఫిలిప్పీ పత్రిక 2:20లో మీ
క్షేమ విషయమై నీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడని తిమోతిని గూర్చి పౌలు సాక్ష్యం చెప్తా ఉన్నారు. ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, మరి మీ యొక్క స్థానిక సంఘం గూర్చి మరి ప్రార్థిస్తున్నప్పుడు సంఘములన్నిటిని గూర్చి మరి పరిశుద్ధుల క్షేమం నిమిత్తము మనము ప్రార్థిస్తున్నామా? చింత కలిగి ఉన్నామా? లేని ఎడ్ల మనం ఎప్పుడైనా సరే మేల్కొని ఈ దైవ సేవకుని వలె మనము ప్రార్థించాలని దీని ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సరే, ఇక్కడ 5వ వచనంలో చూడండి, నెహెమ్యా గ్రంథం 1:5. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా అని ఇక్కడ రాయబడింది. ఇక్కడ చూసినట్లయితే నెహెమ్యా యెహోవా అని ప్రారంభిస్తున్నాడు. ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి సంగతులను మనము గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది మరి ఎక్కువగా ఆయన గొప్పతనాన్ని వర్ణించరు. మా ప్రియ పరలోకపు తండ్రి అని మనం అడుగుతుంటాం. కానీ ఇక్కడ ఈయన ఏమంటున్నాడు? దేవుని యొక్క గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈయన నెహెమ్యా దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాగనే దేవుని యొక్క విశ్వాస్యతను గూర్చి కూడా సంఖ్యాకాండం 23:19 చెప్పినట్టుగా దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి శాపింపకుండా అనేటువంటి ఆ భాగాన్ని ఎత్తి నెహెమ్యా ప్రార్థిస్తున్నాడు. యెహోవా మా దేవా అని అంటే ఆయన యొక్క విశ్వాస్యత, అది సంఖ్యాకాండం 23:19. అలాగనే దేవుని యొక్క కటాక్షాన్ని గూర్చి కొంతమంది స్టార్టింగ్లో మరి ఇవన్నీ చెప్పకుండా కొద్దిగా మామూలుగా చేస్తూ ఉంటారు. జస్ట్ కొద్దిగా మనకు హెచ్చరిక. ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని చాలామంది చేస్తున్నారు. ఎవరో కొంతమంది చిన్నగా స్టార్టింగ్లో ఒక మాట అట్లా కాకుండా దేవుని యొక్క కటాక్షం ఏమి ఆదికాండం 6:8 ఉన్నట్టుగా నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను అని దేవుని కటాక్షాన్ని గురించి ప్రార్థిస్తున్నాడు. చూడండి అక్కడ 5వ వచనంలో, ఎట్లనగా ఆకాశమందున దేవా యెహోవా, భయంకరుడు అయిన దేవా, గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనలు స్థిరపరచువాడా అని నెహెమ్యా ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. అంతేకాదు 6వ వచనంలో మనం చూస్తే దివారాత్రము నెహెమ్యా ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. నెహెమ్యా అంతేకాదు తన యొక్క ప్రార్థనలో ఏమంటున్నాడు? తన యొక్క అపరాధాలను ఒప్పుకుంటున్నాడు, తాను చేసిన తప్పులను ఒప్పుకుంటున్నాడు. తర్వాత 8వ వచనంలో మనం చూస్తే దేవుని యొక్క వాగ్దానాలను ప్రార్థనలో వివరిస్తున్నాడు. నువ్వు మోషేకు చెప్పినట్లుగా మరి మేము చెదరగొడతాను, ఎక్కడున్నా సరే మరలా సమకూరుస్తానని చెప్పినావు కదయ్యా దేవా అని తన యొక్క ప్రార్థనలో తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. నన్ను వెదకి తమ చెడు మార్గం, ఇప్పుడు మనకు ఇంతకుముందు చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటావు. 2వ దినవృత్తాంతం 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. 2వ దినవృత్తాంతంలో ఉన్నటువంటి ఆ వాగ్దానాన్ని ఎత్తి అడుగుతున్నాడు. అది ఇక్కడ నెహెమ్యా ఒక గొప్పతనం. ఇది గర్వమని కాదు, కానీ పరిశుద్ధతతో కూడినటువంటి ధైర్యం నెహెమ్యాలో మనం చూడగలం. పరిశుద్ధతతో కూడినటువంటి ధైర్యం. కాబట్టి మన ప్రభువు ప్రార్థనకై మనకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. మనం ప్రతి శనివారం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని యోహాను సువార్త 14:13-14 ఉంది. అదే కాకుండా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. యోహాను సువార్త 5:7 మీరు తండ్రిని నా పేరట ఏమడిగినా కానీ ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్తున్నానంటాడు. 16 యోహాను సువార్త 16:23. చాలామంది మరి యేసుక్రీస్తు ప్రభువునే ప్రభువా అని అడుగుతారు, కానీ
తండ్రిని మనం గుర్తుపెట్టుకోవాలా, తండ్రికి మన విజ్ఞాపన మన ప్రార్థనలు చేయాలి. అదే అంతలక చూస్తుంటాం. యోహాను సువార్తలో ప్రభువే చెప్పాడు, మీరు నా నామమున తండ్రిని ఏమడుగుతారో అది మీకు అనుగ్రహించబడినది. మనము యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రిని అడగాలి. ఎందుకు అడగాలంటే యోహాను సువార్త 1:12 మనకందరికీ తెలిసిన మాటే, తన్ని ఎందరు అంగీకరించుదురో వారికందరికీ, అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన కుమారుడుగా అనుగ్రహించక ఆయన అనుగ్రహించాడని చెప్పి చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే మనకు ఆ ధన్యత ఆధిక్యత కలిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేయాలి. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు మరి మనుషులకు దేవునికి మధ్యవర్తి ఆయన. అందువల్ల మనం ఆయన ద్వారా యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే తండ్రిని మనం ప్రార్థన చేయాలి. చాలామంది యేసుక్రీస్తు ప్రభువుకే అన్నట్టుగా చేస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా మనము అది చేసుకోవాలి. ఒకటి ఆయన యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని స్టార్టింగ్లో మనం పొగడాలా, గుర్తు చేసుకోవాలా. తర్వాత తండ్రిని మనం డైరెక్ట్గా అడగాల. యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట మనం దాన్ని అడిగేవాడు ఉన్నాం. ఇక మనకు 10వ వచనంలో చూస్తే నెహెమ్యా 1:10 తన కొరకు చేయటంలా దేవుని ప్రజల కొరకు చేస్తున్నాడు. దేవుని ప్రజల కొరకు ఆయన చేస్తున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు ఆయన అదే 10వ వచనంలో, నీ దాసులు నీ జనులు, నీవు విడిపించిన జనులు దేవుని మహిమను కొనియాడుచున్నారు అని సంబోధిస్తున్నాడు. ఎవరు? నెహెమ్యా. నీ దాసులు నీ జనులు, నీవు విడిపించిన జనులు దేవుని మహిమను కొనియాడుచున్నారు అని సంబోధిస్తున్నాడు. 10వ వచనంలో చూడండి, చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నామరును నీ నామమును భయభక్తులతో కనపరచుటేందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపినట్లు అనుగ్రహించమని బ్రతిమాలుకొనుచున్నాను అని అంటాడు కదా. అలాగనే 8వ వచనంలో చూస్తే 8 నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేమనగా, మీరు అపరాధము చేసిన ఎడల చెరువులలోనికి మిమ్మను చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా అన్నాడు. ఈ లేఖన భాగాన్ని ఆయన ఎత్తి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన వాగ్దానాన్ని చెప్పి నెహెమ్యా ప్రార్థించాడు. ఇంకొక మాట మనం 11వ వచనంలో, ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించమని చెప్పి అడుగుతున్నాడు. ఒకటి మనం 3వ వచనంలో మనం చూస్తే, ప్రాకారం పడిపోయిన గుమ్మములు కాల్చబడినవని విన్నప్పుడు 1:4 నెహెమ్యా కూలిపోయి మరి కూర్చున్నాడు, ఏడ్చినాడు, ఉపవాసం ఉన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా ప్రార్థన చేస్తే నెహెమ్యా యూదుల యొక్క నెలలో కిస్లేపు మాసమున ప్రార్థించాడు. కిస్లేపు నీసాను మాసమున జవాబు పొందినాడు. అంటే 4 నెలలు దుఃఖంతో ఉపవాసంతో ప్రార్థన చేశాడు. కిస్లేపు అంటే యూదుల మాసాలలో 9వ మాసం. జకర్యా 7:1 ఆ మాట ఉంది. నీసేన్ అనగా మొదటి మాసం. ఎస్తేరు 3:7 ఆ మాట కూడా రాయబడింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ నెహెమ్యా చేసినట్టుగా మనము ప్రార్థన తను తాను తగ్గించుకున్నాడు. అదే సమయంలో ఆయన్ను ఘనపరిచి ఆయన్ను ఎంతో గొప్ప చేసి ఆయన మరి స్టార్టింగ్ ప్రార్థన మొదలుపెట్టాడు. అంతేకాదు ఆయన దేవుని యొక్క వాగ్దానాలను చూసి ఆయన వారితో దేవునికి మొరపెట్టాడు. దానివల్ల జవాబు కూడా పొందినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అదే మాదిరిగా అపోస్తలుడైన పౌలు కూడా సంఘములను గూర్చినటువంటి చింత నా పైన ఉంది, అది నాకు దినదినము కలుగుతుంది. దినదినము ప్రతిరోజు ఒకసారి చేసి మానుకునేది కాదు, కానీ దినదినము ఆ విధంగా మరి ఆ చింత కలిగి సంఘం కొరకు సంఘాల కొరకు మనము ప్రార్థన చేయాలి. అదే మాసంలో అదే సమయంలో
పౌలు తిమోతిని గురించి మీ క్షేమం నిమిత్తము నిజముగా చింతించు అతని వంటి వాడు ఎవరు లేరు అని చెప్పి ఆయన గురించి మీ క్షేమం విషయమై నిజముగా చింతించేటువంటి వాడు అతని వంటి వాడు ఎవడు నా ఇద్దరు లేడని తిమోతిని గురించి కూడా పౌలు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి మన స్థానిక సంఘాన్ని గూర్చి సంఘములన్నింటిని గూర్చి పరిశుద్ధుల క్షేమం నిమిత్తము ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. ప్రతి విషయాలు మనము ఆదివారమున ప్రకటన చేసుకుంటాం కదా, ప్రకటనలో కూడా చాలా విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ విషయాలన్నింటినీ కూడా మనం మననకు తెచ్చుకొని మరి దేవుని దగ్గర ప్రార్థన చేసి నెహెమ్యా 4 నెలలు ప్రార్థిస్తే జవాబు వచ్చింది. కాబట్టి మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేసి ప్రార్థనలో గడుపుతున్నాం. దేవుడి మాటలను దీవించుకుందాం.